నికరంగల దేవ కృపోన్నతుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం ప్రభువా. తరగతుల్లో 3వ రోజుకు ప్రవేశపెట్టి తండ్రి, మీ పిల్లల తండ్రి సిద్ధపడిన మనసులతో తండ్రి మా అందరినీ మీ సన్నిధిలో సమకూర్చినందుకు మీ పాదాలకు వందనాలు. మా బ్రతుకులను వెలగడానికి తండ్రి ఏ మాటలను అయితే తండ్రి సిద్ధపరిచి ఉన్నారు తండ్రి, అన్ని మాటలను సూటిగా స్పష్టంగా తండ్రి పలికించుటకు తండ్రి మీ పిల్లల హృదయాల్లో నాటుటకు తండ్రి దీనుడనైన నన్ను జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత నన్ను బలపరిచి మీ పిల్లల యొక్క హృదయాలను తండ్రి మీ వైపు త్రిప్పగలిగే భాగ్యాన్ని అవకాశాన్ని నాకు ప్రసాదించవలసిందిగా వేడుకుంటూ వాక్య పరిచర్య జరుగుతుండగా తండ్రి మీ పిల్లల యొక్క మనస్సును వాక్యం వైపు కేంద్రీకరించడం చేసి తండ్రి వారి హృదయాంతరాంగాల్లో లోతుగా నాటుకున్నటకు వారికి తండ్రి కృపను అనుగ్రహించవలసింది వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థన వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మరి ఒక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు ప్రియులారా. మరి ఈ దినంలో కూడా మన బ్రతుకులకు కావలసిన దేవుడు ఏర్పాటు చేసినటువంటి లోతైన మాటలను మనం ఆలోచన చేద్దాం. భూమి మీద ఉన్నటువంటి మనిషికి మరి దేవుని యొక్క జ్ఞానము మరి ప్రారంభపు దినాల నుంచి తన మార్పు మనిషికి దేవుడు ఆయా సమయాల్లో ఆయా విధాలుగా అందించడము జరుగుతుంది. ఇంతగా దేవుడు తన మాటను తన జ్ఞానాన్ని ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వినని వారు అనేకులు ఉంటే విన్నవారు కూడా ఆ జ్ఞానాన్ని నాటుకున్న వారిగా, ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకున్న వారిగా, ఆ జ్ఞానంలో పెరిగిన జ్ఞానవంతులుగా సమాజంలో లేకపోవడం అనేది విచారకరం ప్రియులారా. అలానే దేవుడు అందిస్తలేడా మాటల్ని? అందిస్తున్నాడు. మరి వినని వారి గురించి కాదు కానీ వింటున్న వారిలో ఈ వాక్యం ఎందుకు నాటపడట్లేదు? వింటున్న వారిలో జ్ఞానం ఎందుకు అభివృద్ధి కావట్లేదు? వింటున్న వారిలో మార్పు ఎందుకు రావట్లేదు అని మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే ప్రియులారా, ఏదో సమస్య ఉంది. ఏదో సమస్య ఉంది. దాని గురించి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. మనిషికి ఉన్నటువంటి జ్ఞానం ఏంటంటే ప్రియులారా, ముందుగా మీకు ఒక మంచి ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. కానీ ఒక కుండలో నీళ్ళని తీసుకున్నారనుకోండి, కుండ ఖాళీగా ఉంటే దాంట్లో మీరు పాలు నింపారనుకోండి, పాలు నిండుతాయి. నీళ్ళు నింపితే నీళ్ళు నిండుతాయి. ఆ కుండ ముందే మురికి వాటర్తో నిండింది అనుకోండి, పాలకు స్థానం ఉంది అక్కడ. ఎందుకు? అందులో స్పేస్ లేదు. కాబట్టి అది పాలైనా లేదంటే మంచి నీళ్ళైనా అందులో ఇవ్వడవు. కారణం అందులో ఉన్నది కదా చెడు నీళ్ళు, అందులో ఉన్నాయి కదా మురికి నీళ్ళు. ఆ మురికి నీళ్ళలో పాలను పోసినా అది మురికి అవుతుంది తప్ప కారణం ఏంటి? తనలో ఉన్నటువంటి చెడు ప్రియులారా. మరి మనిషి దేవుని జ్ఞానాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఎందుకు ఎరగట్లేదంటే అపోస్తలుడైన పౌలు మరి సమాజాన్ని పరిశీలించిన తర్వాత మాట్లాడిన ఒక మాటను మనం చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరగకుండినందున. లోకము ఎందుకు దేవుని జ్ఞానాన్ని ఎరగట్లేదు అంటే పౌలు అంటున్నాడు, లోకానికి తనకంటూ ఒక జ్ఞానం ఉంది కదా. తనకంటూ ఒక జ్ఞానం ఉంది కనుక ఆ జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి ఎరగలేకపోతున్నాడు. ఆ జ్ఞానమే లేకపోతే దేవుని జ్ఞానము దేవుని జ్ఞానాను
చిత్తానుసారముగా దేవుని జ్ఞానము హృదయంలో నాటపడేది ప్రియులారా. కానీ ప్రకటింపబడుతున్న దేవుని జ్ఞానము హృదయంలో ఎందుకు వినకడం లేదంటే, లోకంకి ఏముందంట? లోకము తన జ్ఞానము చేత తన జ్ఞానము చేత తనకంటూ ఒక జ్ఞానం ఉంది, తనకంటూ ఒక స్టేటస్ ఉంది, ఇది నాది అనేది ఒకటి ఉంది. దానిని బట్టి ఏం జరుగుతుందట? లోకము తనకున్న జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగకుండినందున దేవుణ్ణి ఎరగడము లేదు. ఏమండి? మనకు తెలిసిందే జ్ఞానం, మనం అనుకున్నదే జ్ఞానం, మనకు అర్థమైందే జ్ఞానం. ఎవరు ఏం చెప్పినా వినే స్థితిలో మనం ఉండవు. ఎప్పుడు కూడా పిల్లరా, ఎక్కువ పాండిత్యం నేర్చుకునేవాడు ఎక్కువ వినడానికి ఇష్టపడతాడు. ఎవరు చెప్పినా, ఎందుకో తెలుసా? జ్ఞానము విని పాండిత్యము వృద్ధి చేసుకును. విన్నవాడికి పాండిత్యము, విన్నవాడికి జ్ఞానము వృద్ధి అవుతుంది. మనకు వినేంత ఓపిక ఉండదా? తక్కువ. వినడం మనకు ఓపిక తక్కువ, ప్రకటించాలన్న ఆశ అది మంచిదే. కానీ తెలుసుకొని నేర్చుకొని ప్రకటిస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ లోకము దేవుని జ్ఞానాన్ని ఎందుకు తృణీకరిస్తుంది అంటే పౌలు గారు, లోకానికి ఒక జ్ఞానం ఉన్నది, దాని పేరు లోక జ్ఞానం అంటారు. దాని పేరు లోక జ్ఞానం. ఆ లోక జ్ఞానము మనిషికి ఉన్నది కనుక తనకున్న జ్ఞానాన్ని బట్టి దేవుని జ్ఞానాన్ని స్వీకరించలేకపోతున్నాడు. నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నేనేంటి? ఇక్కడ విషయం ఏంటంటే పిల్లరా, 10వ తరగతి చదివిన వాడు ఏమంటే 1వ తరగతి క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటాడా? ఖచ్చితంగా కూర్చోడు. ఎందుకు? 10 తరగతులు చదివాను నేను. ఇప్పుడు నేను వెళితే కాలేజీకి వెళ్ళాలి, కానీ వెనక్కి వెళ్ళి కూర్చునే స్థితి లేదు. బైబుల్ దగ్గరికి వచ్చేసరికి పిల్లరా, నువ్వు భూమి మీద ఈ లోక జ్ఞానంలో 10 తరగతిన 10వ తరగతి చదివిన, డిగ్రీ చేసిన, పీజీ చేసిన, లోక జ్ఞానంలో నువ్వు ఎంతటి స్థాయిలో ఉన్నా దేవుని జ్ఞానం దగ్గరకు వచ్చేసరికి నీ స్టేటస్ను పక్కన పెడితేనే, తండ్రి ఇది మానవ సంబంధమైన జ్ఞానము కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుని చేత రాయబడిన జ్ఞానం కనుక భూత వర్తమాన భవిష్యత్ కాలాలతో ఇమిడి ఉన్న సందర్భాలతో మిళితమైన ఈ మహాజ్ఞాన గ్రంథం నీ మనసు నాకు అర్థం కావాలంటే తండ్రి, నా జ్ఞానము సరిపోదు కనుక నీ కృప ఈ దాసుని ఎడల, ఈ దీనుని ఎడల నా యందు కనపరిచి నేను చదివే మాటలను నేను అర్థం చేసుకునేటట్టుగా కృపను అనుగ్రహించు అని ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని అర్థించి, న్యూస్ పేపర్ కాదండి, నీకు నువ్వుగా చదువుకుంటే, నాకు నేనుగా చదువుకుంటే వాక్యం అర్థం కావడానికి ఖచ్చితంగా ఒక బోధకుని చేత, ఒక పండితుడి దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవాలి. అప్పుడే అపోస్తలుడైన పౌలే, ఏమండి, పౌలు అంతటి వాడు ఎవరి దగ్గర నేర్చుకున్నాడండి? గమానియేలు పాదాల దగ్గర ఉండి నిష్ఠగా ధర్మశాస్త్రమందు ప్రవీణుడు నేర్చుకోవాలి. ఏమండి, తెలుగులో సామెత ఉందిలేండి, మీకు తెలుసో లేదు, గురువు లేని విద్య గుడ్డి విద్య. రాదండి, మనం ఎంత కసరత్తు చేద్దామన్నా కనుక ఒక మార్గం చూపే నాయకుడు కావాలి. కనుక వాక్యాన్ని నేర్చుకోవాలి, నేర్చుకుంటేనే అది వస్తుంది. ఆ నేర్చుకునే క్రమంలో మనకున్న దాన్ని పక్కన పెట్టాలి. అప్పుడు దేవుని వాక్యము ఎక్కుతుంది. మీ అందరికీ ఇంకో మాట చెప్తాను పిల్లరా, ఒక విషయాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మన మైండ్లో ఏదైనా రన్ అవుతుంది అనుకోండి, ఎదుటి వాళ్ళు చెప్తే మనకి ఎక్కుతుందా? ఎందుకు ఎక్కది కదా? మరి దేవుని వాక్యం ఎక్కాలండి, ప్రభువా ఖాళీగా ఉంచాలి, హృదయాన్ని ఖాళీగా ఉంచాలి. ప్రభువా
నీ జ్ఞానము నా హృదయంలో నాటబడాలి అని చెప్పేసి ఏ చింత యావత్తు ఆలోచన లేకుండా సర్వేంద్రియాలను దేవుని జ్ఞానం పైన కేంద్రీకృతం చేసి దేవుని సహాయాన్ని అర్థించి మరి నేర్చుకున్నట్టయితే అప్పుడు దేవుని జ్ఞానం మనలో నాటబడుతుంది. కానీ ఈ లోకం ఏం చేస్తుందో తెలుసా? తనకున్న జ్ఞానాన్ని తో మిగిసి పడుతున్న ఈ లోకానికి దేవుని జ్ఞానము అర్థం కావట్లేదు పిల్లలు. దేవుని జ్ఞానము అర్థం కావట్లేదు. కనుక ఈరోజు ఎంత మహాజ్ఞానము ప్రకటించబడుతున్నా అనేక హృదయాలు ఎందుకు నాటపడట్లేదంటే ప్రకటింపబడుతున్న దేవుని జ్ఞానము లేఖనానుసారంగా ఉందా లేదన్న సారాన్ని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. తనకు తెలిసిందే, తను విన్నదే, తను అనుకుంటున్నదే జ్ఞానం అని సత్యం అన్న భ్రమలో ఉన్నాడు కనుక సత్యము ప్రకటింపబడుతున్నా కళ్ళుండి చూడలేని అందుల వలె, చెవులుండి వినలేని చెవిటి వారి వలె, నోరుండి మాట్లాడలేని మూగవారి వలె ఈరోజు ప్రియులారా క్రైస్తవ సమాజము మరి నిశ్చల స్థితిలో ఉండిపోయింది. కనుక మరి ఆలోచన చేద్దాం ప్రియులారా. ఈరోజు మీరు తెలుసుకోబోయే అంశం ఏంటంటే క్రీస్తులో సజీవుడవా మృతుడవా? క్రీస్తులో నీవు సజీవుడవా మృతుడవా? ఆలోచన చేద్దాం ప్రియులారా. ఒకనాడు మరి ఈ షుగర్ అనే వ్యాధి ఉంది కదా, మనకు బాగా తెలుసు. షుగర్ కానీ బీపీ కానీ ఒకప్పుడు అంటే ఒక 20-25 ఏళ్ల క్రితం మనం ఆలోచన చేస్తే ప్రియులారా ఊరుకో ఒక్కడు లేదా 2 పేషెంట్లు మాత్రమే ఉండేవాళ్ళు. అది కూడా 70-80 ఏళ్ళ పైబడిన వాళ్లకు, అంతేనండి, వృద్ధాప్య దశలో ఉన్న వారికి మాత్రమే బీపీ షుగర్ వచ్చింది అంటుండేవాళ్ళు. కానీ ఈరోజు ఎలా అయిపోయిందో తెలుసండి ప్రియులారా? షుగర్ లేని ఇల్లు, షుగర్ పేషెంట్ లేని కుటుంబాలు లేవు. కానీ బయటకు కనబడరు, అంతే. పరిస్థితుల్లో తగలంటాయి ప్రియులారా. మరి ఇలా ఉంటున్నప్పుడు ఇంత సాఫీగా ఎలా బ్రతకగలుగుతున్నారు? ఎందుకంటే టెక్నాలజీ అనేది పెరిగిపోయింది కనుక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రియులారా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేసుకునే కాలాలు పోయాయి. ఇంట్లోనే సెల్ఫ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయి. తన షుగర్ లెవెల్ తీవ్రతను బట్టి వారానికి ఒకసారి టెస్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, 15 రోజులకు టెస్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, నెలకు టెస్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నార్మల్ రీతిలో ఉంటే 3 నెలలకు ఒకసారి, లేదంటే ఒక నెల మరిచి మరో నెల, అంటే ఒక 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి టెస్టులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. తీవ్ర స్థాయిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వారానికి ఒకసారి టెస్ట్ చేసి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ టెస్టులో షుగర్ లెవెల్ కానీ ఎక్కువైందనుకో వెంటనే కంట్రోల్. దేన్ని కంట్రోల్ చేస్తున్నారు? ఫుడ్. ఈ వారంలో ఈరోజు పరీక్ష చేసుకోగానే షుగర్ లెవెల్ కాస్త ఎక్కువ వచ్చిందంటే కంట్రోల్. తన తినే విషయంలో తగ్గించేస్తున్నాడు. అమ్మమ్మ షుగర్ లెవెల్ నేను ఎక్కువ వచ్చేసింది, ఇంకా నేను ఈ వస్తువులు నేను తీసుకోను, వీటిని నేను తినను, వీటిని నేను ముట్టను అంటూ ఈ వారం రోజుల వరకు చాలా జాగ్రత్తగా నోరును కట్టుకొని చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో మితంగా ఉంటూ అప్పుడు మరలా వారానికి టెస్ట్ చేస్తే మళ్ళీ ఎలా వస్తుంది? ఇప్పుడు నార్మల్ రేంజ్కి వచ్చేస్తుంది. చూసానండి, ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తతో ఉన్నాడు మనిషి. ఆరోగ్య విషయంలో, శరీర సంబంధమైన ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తను కలిగి పాటిస్తూ ఆహారాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, టాబ్లెట్లను యూజ్ చేస్తున్నాడు. అవునా? ఇంకా వ్యాయామం చేస్తే మీకు కంట్రోల్లో ఉంటుంది అనేసరికి వ్యాయామం కూడా చేస్తున్నాడు. అవునా కదా? అంటే ఆరోగ్యం అనేది ప్రియులారా, ఆరోగ్యమైన ఆస్తి అయినా ఏదైనా కూడా పిల్లలు కాపాడుకుంటేనే పదిలంగా 4 కాలాల పాటు ఉంటుంది. అది ఏదైనా వస్తువైనా, ఆస్తి అయినా, ఆరోగ్యమైన, బంధమైన. అవునా కాదు? కాపాడుకుంటేనే 10 కాలాల పాటు ఉంటుంది. కనుక ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్నాం కదా మనం. మరి ఇంత జాగ్రత్తగా ఉన్నటువంటి మనకు ఆత్మ విషయంలో ఏమైనా ఆలోచన ఉందా?
విషయంలో అంత జాగ్రత్తగా ఉంది కదా మనిషికి, మరి ఆత్మ విషయంలో ఏమైనా జాగ్రత్త ఉందా మనిషికి అని ఆలోచన చేస్తే పిల్లరా, ఆత్మ విషయంలో ఎవరికి ఎంత లక్ష్యం ఉందో, ఎవరికి ఎంత శ్రద్ధ ఉందో ఎవరినో కాదండి, మనల్ని మనమే నా ఆత్మ బాగుందా లేదా, నా ఆత్మ బలంగా ఉందా లేదా, నా ఆత్మ దృఢంగా ఉందా లేదా, అన్ని విషయాల్లో సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉందా లేదా నా ఆత్మ అన్న వివేచన లేకుండా మనం బ్రతికితే పిల్లరా చాలా ప్రమాదం. ఒకసారి మాటలు చూద్దాం. సామెతల గ్రంథము, దయచేసి సామెతల గ్రంథం తీయండి. 19వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16. జ్ఞానం గైకొన్నవాడు ఆజ్ఞను గైకొనువాడు ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన్ను తాను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై తన శరీర సంబంధమైన ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు కలిగి తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న మనిషికి దేవుడి రాత్రి వేళ చెబుతున్న మాట, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు. ఏ విషయంలో? ప్రవర్తన శరీరానికి సంబంధించిందా, ఆత్మకు సంబంధించిందా? నడవడిక చెప్పండి. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవరు జాగ్రత్తగా ఉండాలి, అజాగ్రత్తగా ఉండాలండి. గమ్యం చేరేంత వరకు చేతుల్లో ఉన్న స్టీరింగ్ను పక్కన పెట్టడానికి వీలు. 5 గంటల ప్రయాణం అనుకోండి, 2 నిమిషాలు పక్కన పెడితే ఏమవుతుందండి? 2 నిమిషాలు, 1 నిమిషం అండి. స్టీరింగ్ ముట్టుకోలేక 1 నిమిషం ఏమవుతుంది చెప్పండి? 5 గంటల సమయంలో ఏ క్షణము కూడా నువ్వు దాన్ని విడిచిపెట్టకుండా బహుభద్రంగా జాగ్రత్తగా నువ్వు మెలకువ కలిగి ఉండి ముందొస్తున్న వాహనం చక్కగా చూసుకుంటూ బహు జాగ్రత్తగా నడిపితేనే కదా నువ్వు గమ్యాన్ని చేరేది. ఆ మధ్యలో నువ్వు అశ్రద్ధగా ఉంటే, ఆ మధ్యలో నువ్వు ఆటలాడితే, ఆ మధ్యలో నువ్వు కాస్త నిర్లక్ష్యాన్ని వైఖరిని అవలంబిస్తే ఈరోజు ఎంతో మంది యాక్సిడెంట్లు అయి ఆసుపత్రుల పాలైన వారు ఉన్నారు, కనుమూసిన వారు కూడా ఎంతో మంది ఉన్నారు. కనుక తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. అయితే మన ప్రవర్తన విషయంలో మనకున్న జాగ్రత్త ఏంటి? ఏమైనా జాగ్రత్తతో ఉన్నామా? శరీర సంబంధమైన ఆరోగ్య విషయంలో ఏమండి, నొప్పి అనేది రాగానే బెంబెలెత్తిపోతాం, అవునా కదా? ఆసుపత్రికి వెళ్ళి తీరాల్సిందే, ఏమండి, ఎక్స్రేలు స్కానింగ్లు జరగాల్సిందే. ఏం జరిగింది? అమ్మో నొప్పి వచ్చేస్తుంది గుండెలో, అమ్మో తలలో నొప్పి వచ్చేస్తుంది, కాళ్ళలో నొప్పి వచ్చేస్తుంది, అంతేనా? టెస్టులు జరగాల్సిందే, విషయం ఏంటో తేలాల్సిందే. ఎందుకు? ఇంత జాగ్రత్త అండి. మానవ సంబంధమైన దేహం పైన ఇంత జాగ్రత్తతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్న మనిషికి, విశ్వాసులకు తన ప్రవర్తన విషయమైన జాగ్రత్త లేకపోతే తను చస్తాడు అన్న వాక్యాన్ని ఎప్పుడైనా చదివారంటారండి క్రైస్తవులు? ఆలోచించండి. కనుక ప్రవర్తన ఎలా ఉందో, ఏం జరుగుతుందో, అసలు ఆ ఆత్మ ఉందో, చచ్చిందో, బ్రతికిందో అన్న ఆలోచన లేకుండా అలా కొనసాగిపోతున్నారు పిల్లలు. ఏమండి, షుగర్ పేషెంట్ ఆహారం తినుకుంటూ టెస్టులు చేయించుకోకుండా, పట్టించుకోకుండా తినేస్తా ఉన్నాడు అనుకోండి, ఉంటాడా? జాగ్రత్త వహించకపోతే అలాంటి పేషెంట్ త్వరలోనే చనిపోతాడు. మరి ప్రవర్తన విషయంలో జాగ్రత్త లేకపోతే చాలా కష్టం. అయితే ఒకసారి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. భూమి మీద మరి మన కళ్ళతో చూస్తున్నటువంటి అనేక సందర్భాలలో మరి కొన్నింటిని మనం ఆలోచన చేయగలిగితే పిల్లరా, మన భారతదేశాన్ని ఒకనాడు ప్రధానమంత్రిగా మరి ఒక స్త్రీ, ఎవరు?
శ్రీమతి ఇందిరాగాంధీ గారు కదా, చక్కని పరిపాలన అందించారు. ఆమె మరణించిన తర్వాత కదా, మరణించిన తర్వాత మరొకరు ఆ పదవిలోనికి వస్తున్నారు. బ్రతుకున్నప్పుడు మరణించినప్పుడు కదా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక దినాన అకస్మాత్తుగా తన మరణం కావడంతో అప్పుడు ప్రభుత్వం మేల్కొని మరి ముఖ్యమంత్రి గారు చనిపోయారు కనుక మరి ఈ సమయంలో రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఎవరు కావాలి? ఒక ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అప్పుడు ఎలక్షన్లు లేవు, ఉన్నాయండి? లేవు. ఎలక్షన్లు లేకపోయినా అప్పటికప్పుడు ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు. ఏం పేరండి ఆయనది? ఆయన పేరు ఏంటి? రోషయ్య గారిని ఎన్నుకున్నారు కదా, పెద్ద ఆయన. మరి రోషయ్య గారిని ఎన్నుకున్నప్పుడు ఆయనకున్న టైటిల్ ఏంటో తెలుసా? ఏంటి? ముఖ్యమంత్రి కాదు, ఆపత్కాల ముఖ్యమంత్రి. ఏంటి? ఆపత్కాలంలో ఉండే ముఖ్యమంత్రి. ఏమండి? రోషయ్య మంత్రి కావాలని ఎప్పుడు కోరుకుంది ప్రభుత్వం? ఎప్పుడు కోరుకున్నారు ప్రజలు? అప్పటి వరకు ఉన్న సీఎం గారు చనిపోయిన తర్వాత మరొక మంత్రి మాకు అవసరం ఉన్నదని ఆయన మరణ అనంతరమే ఇంకొక సీఎం మాకు కావాలని ప్రభుత్వము ఆలోచించి ఆపత్కాల ముఖ్యమంత్రిగా టెంపరరీగా ఆ సీట్లో మరి గౌరవనీయులు రోషయ్య గారిని కూర్చుండబెట్టడం జరిగింది. అవునా కాదా? దేవుని ఆలోచనతో పిల్లల దైవకోణంలో మనం ఆలోచన చేయగలిగితే దయచేసి ఒక మాటను చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం 21 నుంచి చదువుకుందాం. 13:21. ఆ తరువాత వారు రాజు కావాలని కోరగా, ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడు కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏళ్ల వరకు దయచేసిన తరువాత అతనిని తొలగించి దావీదును రాజుగా ఏమండి? సౌలు మరణించాడా? మరణించినప్పుడు మరి ఎందుకు తొలగించాడు? భూమి మీద ఉన్న ఏ అధికారాన్ని మనం చూసినా కానీ బ్రతికున్నంత కాలం వారు రాజ్యం వెళ్తున్నారు. ఆకస్మికంగా వారు మరణిస్తే ఆ స్థానంలోకి ఇంకొకరు వస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడు తెలుసా? కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏళ్లను దయచేశాను. తరువాత అతనిని తొలగించాడు. ఎందుకు చనిపోయాడా సౌలు? నేను అడుగుతున్న ప్రశ్న. సౌలు చనిపోయాడా? లేదు. మరి బ్రతుకున్న ఆయనను పక్కకు నెట్టేసి మరొకరిని రాజుగా నియమించడంలో దేవుని ఆలోచన ఏంటి? భూమి మీద ప్రజల దృష్టిలో భౌతికంగా తను బ్రతుకున్నాడేమో కానీ దేవుని మాటను ధిక్కరించి దేవుని మాటను ఎదిరించినప్పుడు భౌతికంగా బ్రతుకున్నాడేమో కానీ దేవుని దృష్టిలో సౌలు చనిపోయాడు కనుకనే ఏం చేశాడు? అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచిన. ఎందుకు తొలగించాడు? అండి? దేవుని మాటను ధిక్కరించినందున సౌలును తొలగించి దావీదును రాజుగా ఏర్పరిచాను. దయచేసి సమయాల గ్రంథం తీయండి ఒకసారి. మొదటి సమయాల గ్రంథం 17వ
ఆ సందర్భాన్ని చూద్దాం. సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 17. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు శిరస్సైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. దేవుడు నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నిన్ను అభిషేకించాడు. ఎప్పుడు నువ్వు అల్పుడుగా తగ్గించుకొని దీన మనసుతో కలిగి ఉన్నప్పుడు, సత్ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఏం చేశాడు? ఇశ్రాయేలుకు శిరస్సుగా నియమించాడు. అయితే నువ్వేం చేసావు? మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయే పాపములైన చేసి వారు లయమగు వరకు వారిని యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి. మాట వినడం అంటే ప్రియులారా, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయడం. దేవునికి చెప్పింది చెప్పినట్టుగా చేయడమే ఇష్టం. కానీ మన సొంత నిర్ణయాల దాంట్లో కలిపితే దేవుడికి చాలా అసహ్యం, చాలా అసహ్యం. అందుకే ఈయన ఏం చేశాడు? నిర్మూలన చేశాడు. అందులో కొన్ని క్రొవ్విన దూడలను, పశువులను, మంచి వాటిని తీసుకొని, వీటిని ఎందుకు చంపడంలే, వీటిని తీసుకొని వెళ్ళి దేవునికి బలిస్తానని అనుకున్నాడు ఆయన. దేవుడు ఏం చెప్పాడు? లయమగు వరకు పశువులనేమి, దేవుని జనులనేమి కటాక్షించక. ఎందుకంటే వాళ్ళు శపించబడిన వారు, శపితములకు వారు. ఎందుకు? అంత భయంకరమైన పాపంతో వాళ్ళు నిండుకొని ఉన్నారు కనుక ఆ పాపాన్ని భూమి మీద లేకుండా చెయ్యని చెప్పేసి దేవుడు సౌలుకు చెప్పి పంపిస్తే ఆయన ఏం చేయాలి? దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెయ్యడం ముఖ్యం కాదు, దేవుడు చెప్పినట్టుగా చేశాడా లేదన్నది దేవునికి ముఖ్యం. కానీ మనం కూడా అనేక సందర్భాల్లో ఎవరైనా మనకు ఒక మాట చెప్పారంటే మనం ఎలా చేస్తామండి? వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేస్తామా? కదా. అందులో ఖచ్చితంగా మన ఇన్వాల్వ్మెంట్ ఎంతో కొంత ఉంటుంది. తర్వాత ఏమంటుంది తెలుసా? ఆ మాట కాస్త చేయడమే ఎక్కువ. ఆ మాట కాస్త ఏమంటాం? ఆ మాట చేయడమే నేను ఎక్కువ అంటాం. కానీ దేవుడి విషయంలో అది పనికిరాదు పిల్లలు. చదవండి. నువ్వు దేవుడి మాట వినక యెహోవా మాట వినక దోపుడు సొమ్ము మీద 21 చదువు. అయితే గిల్గాలులో దేవుడని యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలను, ఎడ్లను, ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చారని చెప్పాను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్టుగా ఒకడు దహన బలులను అర్పించుట వలన అతను సంతోషించిన ఆలోచించుము. క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. బలుడు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుడికి ఏది ఇష్టం చెప్పండి? బలులు ఇష్టమా? అర్పణలు ఇష్టమా? క్రొవ్వు ఇష్టమా? చెప్పండి. దహన బలులు అర్పించడం ఇష్టమా? క్రొవ్విన కోడేలను అర్పించడం ఇష్టమా? దేవునికి ఏమి ఇష్టం? మాట వినటం దేవునికి. ఆ మాట వినకపోతే దేవునితో చాలా కష్టం. అది దేవుని మనసు. దేవుని మాట వినండి. మనకు ఏది కూడా ఏమంటే సమస్తము మనకు లోబడుతుంది. దేవుని మాట ధిక్కరించి, ఎదిరించి, దేవుని మాటలు వినకుండా, దేవుడు చెప్పినట్టుగా చేయకుండా మనం ఏం చేసినా అది ఫలభరితము కాదు ప్రియుల. దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు ఆ విషయాన్ని, చాలా సీరియస్గా తీసుకుంటాడు. బైబిల్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే. మోషే గారు బండతో మాట్లాడమన్నా కొట్టమన్నా మోషేని
మాట్లాడుతున్నాడు. ఈయనేం చేశాడు? కొట్టాడు. బండను కొట్టాడా? యేసుని కొట్టాడా? బండను కొట్టాడా? తండ్రిని కొట్టాడా? బండనే కదండి కొట్టింది. ఏమన్నాడు తెలుసా? 40 ఏళ్ళు కష్టపడి నడిపించావు కదా మోషే, అయినా కూడా వాగ్దాన భూమిలో నీ కాలు పెట్టడానికి వీలు లేదు. నెబో పర్వతము నెక్కి చూడు, నీ కళ్ళతో మాత్రమే చూడాలి, అందులో అడుగు పెట్టడానికి వీలు. ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, సాత్వికుడని సర్టిఫికెట్ ఇచ్చిన దేవుడే తన మాట వినకపోయేసరికి ఎంత కఠినంగా, ఎంత ప్రియులరా, ఎంత బాధపడి ఉంటే ప్రియులరా. మరి మోషతో మాట అనుంటాడు, మీరు ఆలోచించండి. మోషతో ఆ మాట అనుంటాడు, ఆలోచించండి. సౌలు కూడా ఏం చేశాడు? దేవుని మాటను ధిక్కరించి, దేవుడు చెప్పినట్టుగా చేయలేదు. దేవుడు చెప్పినట్టుగా అంటే అంత నిర్లక్ష్యం. ఆయన మాట్లాడేటప్పుడు ఏమంటే అటెన్షన్ ఉండదా దేవుని మాట అంటే? ఒక ప్రభుత్వ అధికారి, ఒక పోలీసు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే గజ వణికిపోతూ చేతులు కట్టుకొని మరి వింటావు కదా. దేవుని మాట మాట్లాడుతున్నప్పుడు నువ్వు పరధ్యానంలో ఉన్నావా? వినిపించుకోలేదా ఏంటి? దేవుడు చెప్పినట్టుగా 1 నుంచి 9 వరకు చేయమంటే 1 నుంచి 9 వరకు మాత్రమే చేసి ఆగాలి అక్కడ, అంతే. ఆగాలి అక్కడ. కానీ ఈయన ఏం చేశాడు? దేవుని మాటను ఎదిరించాడు కనుక ఏమంటున్నాడు సౌలును? బలు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, ఫోటోల కృపను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఎప్పుడైతే మాటను ధిక్కరించాడో, మరలాంటి అపొస్తలుల కార్యం 13:22, ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించాడో, పట్టించుకోలేదో, ఎదిరించాడో, అప్పుడు సౌలు భౌతికంగా భూమి మీద బ్రతుకున్నాడేమో. దేవుని మాటను ధిక్కరించినందుకు దేవుని దృష్టిలో సౌలు ఏమయ్యాడు? చనిపోయాడు. అందుకే చనిపోయాడు కనుక ఇశ్రాయేలులైన నా పిల్లలు రాజు లేకుండా ఉన్నారని చెప్పేసి ఏం చేశాడు? దావీదును వారికి రాజుగా నియమించాడు. సౌలు బ్రతికాడా తెచ్చాడు? చెప్పండి, చెప్పాలి, చెప్పాలి. దేవుని దృష్టిలో చనిపోయాడు, భౌతికంగా అలాంటి కోణం ఉందా దేవునికి? అలా ఉంటుందా? ఉండదా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం ఎలాంటి వారి విషయంలో ఉంటుంది? అది మనకి ఈరోజు ముఖ్యం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం, నీ క్రియలను నేను ఎరుగుదును సంగమా విశ్వాసులారా అని ఆనాడు 7 సంఘాలకు ఉత్తరాన్ని రాస్తూ పరిశుద్ధాత్మ దేవుని చేత రాయబడిన మాటల్లో సార్దీసు సంఘమునకు రాస్తున్నటువంటి మాట, సార్దీసు సంఘమునకు రాస్తున్నటువంటి మాట, నీ క్రియలను నేను ఎరుగుదును. క్షమించండి, లవదీక సంఘంతో మాట్లాడుతున్న మాట అది. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండును. మీరేం చదువుతున్నారండి? క్షమించండి, 3వ అధ్యాయమే, నేనే పొరపడ్డాను. 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఈ 2 సంఘాలతో మాట్లాడుతున్న మాటలు మనం చదవాలి. నీ క్రియలు పై నుంచి చదవండి. 7 నక్షత్రములను 7 ఆత్మలు కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమంటే నువ్వు జీవించుచున్నావన్న పేరే ఉంది, జనాభా లెక్కలో నీ పేరుంది, ఇంకంతే. కానీ నా దృష్టిలో నీవు మృతుడవే అని దేవుని వాక్యము ఎవరిని మాట్లాడుతుంది, ఎవరిని సూచిస్తుంది, ఎవరికి వర్తిస్తుంది మాట? మీరు ఒకసారి ఆలోచించండి. రాత్రికాలం వేళ ప్రియులారా ఏమంటున్నాడు? నీ క్రియలు నాకు తెలుసు. ఆ క్రియలన్నీ పరిశీలిస్తే నువ్వు జీవించుచున్నావన్న పేరే ఉన్నది, కానీ నువ్వు నా దృష్టిలో మాత్రం నీవు మృతుడవే.
సౌలు మాట తప్పగానే దేవుని భౌతికంగా బ్రతుకున్నాడేమో కానీ దేవుని దృష్టిలో అతడు చనిపోయాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? పట్టించుకోలేదు ఇక కలాస్. సౌలుని విడిచిపెట్టాడు. ఆ సౌలు స్థానంలో బాలుడైనటువంటి దావీదును తీసుకుని వెళ్ళి బాలుడైన దావీదును తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలీయుల సింహాసనం పైన కూర్చుండబెట్టాడు. దేవుని దృష్టిలో ఈ రాత్రి కాలగా నీవు నేను సజీవులుగా ఉన్నామా, మృతమై చాలా కాలమైందా? అది ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం. ప్రియులారా, ఆయన అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరుగుతును. నీ క్రియలను బట్టి నేను ఆలోచిస్తే, నీ క్రియలను బట్టి నేను ఆలోచిస్తే నువ్వు జీవించుచున్నావన్న పేరే ఉన్నది కానీ నిజానికి నీవు మృతుడైపోయావు నా దృష్టిలో. అలాగే 3:15 చదవండి. 3:15 ప్రకటన గ్రంథం. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగా లేవు, వెచ్చగా లేవు. అంటే అర్థం ఏంటి? చల్లగా లేరట, వెచ్చగా లేరట. ఎలా ఉన్నాడట? నులివెచ్చగా ఉన్నాడట. అంటే లోకంలో ఉన్నవారు, దేవునికి దూరంగా ఉన్నవారు, అజ్ఞాన దశలో ఉన్నవారు పాపంలో ఉన్నారంటే అర్థం ఉంది. ఏ పాప భారము నీ మీద ఉండకూడదని తన కుమారుని మరణాన్ని కావించి తన పవిత్ర రక్తం చేత నేనేం చేశాడు? నీకు అర్పణగా కావించి ఆ పవిత్ర రక్త ప్రోక్షణతోటి మనల్ని కడిగాడు కదా. కడిగడలేదా? కడగబడిన తర్వాత మనం ఎలా ఉండాలి? చల్లగా ఉన్నామని, బయట ఉన్నామని రూమ్లో తీసుకొచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? వెచ్చగా ఉండాలి. లోకంలో ఉన్న నిన్ను క్రీస్తులోనికి తీసుకొచ్చాడు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు పాపం అనేది చల్లనుకోండి, మీకు అర్థం కావడం చెప్తున్నాను. వేడి అనేది పరిశుద్ధత అనుకోండి. లోకంలో ఉన్న నిన్ను చల్లగా ఉన్నావు కనుక నిన్ను సంఘంలోకి నడిపించాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? వెచ్చగా ఉండాలి. కానీ నువ్వు ఎలా ఉన్నావంట? అంటే దాని అర్థం ఏంటి? 50-50 ఉన్నామంట. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన ఎడల నీకు మేలు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నిన్ను నా నోటి నుంచి ఎవరి గురించి రాయబడిందండి మాట? ఆలోచించండి ప్రియులారా. నోటి నుంచి ఉమ్మి వేయాలనుకుంటున్నాడట యేసుక్రీస్తు. ఏమంటే లోకంలో ఉన్న వాడి గురించి అయినా ఈ మాట మాట్లాడిన దేవుడు? లోకంలో ఉన్న వాడి పైన కనికరం ఉందేమో కానీ దేవునిలోనికి వచ్చి దేవునిలో ఉంటూ దేవునిలో ఎదగక, దేవునిలో ఫలించక, దేవునికి సంతోషపెట్టే క్రియాఫలమైన జీవితాలు లేని నామకార్థ ప్రతి జీవితాలను కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి దేవుడు అంటున్న మాట, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన నీకు మేలు. నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు? నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నా నోటి నుంచి ఉమ్మి వేయ దేశించుచున్నాను. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. షుగర్ పేషెంట్ అజాగ్రత్తగా ఏది పడితే తినడం అనుకుని ఉంటాడా? చెప్పండి. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో కష్టపడుతున్నావు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నోరు కట్టుకుంటున్నావు, మాత్రలు వేసుకుంటున్నావు, ఏమైనా కసరత్తు చేస్తున్నావు, వ్యాయామం చేస్తున్నావు. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తేనే, కాపాడుకుంటేనే నువ్వు కలిగి ఉన్నావు ఆరోగ్యము. అదే ఆత్మను కూడా నువ్వు కాపాడుకుంటేనే అది ఆరోగ్యంగా సజీవంగా ఉంటది. అదేంటండి నేను బేసిక్గా ఉన్నాను, నాకేంటండి నేను సజీవంగా ఉన్నావంటే దేవుని వాక్యం అంటుంది, నీవు జీవించుచున్నావు అన్న పేరే ఉన్నది కానీ నిజానికి నీవు మృతుడవే.
లోకానుసారంగా బ్రతికున్నావేమో, భౌతిక దేహంలో ప్రతి ప్రాణం ఉందేమో, కానీ నా దృష్టిలో మాత్రం నువ్వు మృతుడవే. ఒక సౌలు దేవుని మాటను ధిక్కరించినందుకు దేవుడు తీసుకున్న నిర్ణయం. లోకంలో ఆయన బ్రతుకున్నాడేమో, కానీ దేవుని దృష్టిలో సౌలు మృతుడయ్యాడు కనుకని అతని స్థానంలోకి దావీదును తీసుకుని వచ్చాడు. ప్రియులారా, అతని స్థానంలోకి దావీదును రాజుగా ఏర్పరిచాడు. ప్రియులారా, భార్యల భర్తల యందు కానీ బంధుత్వంలో కానీ ప్రియులారా, ఎవరైనా సరే ఒకరి యందు ఒకరు ప్రేమను కలిగి ఉంటూ ముందుకు వెళితే ఆ బంధము బలపడుతుంది. ఎక్కువగా ప్రేమ ఉన్న వాళ్ళ మధ్యలోనే ఎక్కువ గొడవలు అయితే ఉంటాయి. లోకానుసారంగా మనం చూసుకుంటే, ముఖ్యంగా భార్య భర్తల విషయంలో చూసుకుంటే, భర్త సారిగా ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, తిన్నావా లేదా, ఎక్కడున్నావు, జాగ్రత్త అని సారిగా ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారండి? ప్రతిసారి ఫోన్ చేసి చావబడుతున్నాడు అనుకుంటే బంధం బలపడుతుందా? కారణం ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? మనిషి ఇక్కడ ఉన్నాడే కానీ మనసంతా అక్కడే ఉంది. అది ప్రేమ, అది కేరింగ్, అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. కానీ అర్థం చేసుకోలేక నన్ను ప్రతిసారి టార్చర్ పెడుతున్నావు, నాకు ఫోన్ చేస్తున్నావు, నన్ను ఇక్కడున్నావా అక్కడున్నావు, ప్రశ్నలు ఏంటి, నాకు ఫ్రీడమ్ లేదు, నన్ను నమ్మట్లేదా అని ఈ రకంగా మాట్లాడారు అనుకోండి, అలా గాయమైన గుండె ఒక్కసారి ఆపేసిందనుకో, తిరిగి ఎప్పటికీ మాట్లాడలేదు. ఈరోజు అనేక మంది భార్య భర్తల జీవితాల్లో జరుగుతున్నది ఇదే ప్రియులారా. భార్య భర్తల జీవితాల్లో సమాధానం లేదు, ప్రేమ లేదు. కేవలం మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అప్పటి వరకు ఎందుకంటే భర్త చూపిస్తున్న ప్రేమను భార్య అర్థం చేసుకోవాలి, కానీ నన్ను అనుమానిస్తున్నాడు, నన్ను టార్చర్ పెడుతున్నాడు అనుకోవద్దు. అంతేనే కదా? అలాగే భార్య చూపించే ప్రేమను కూడా భర్త స్వీకరించాలి, అర్థం చేసుకోవాలి. పిచ్చిదానికి ఎప్పుడు నా గురించి ఆలోచన, అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని నన్ను అనుమానిస్తుంది, నన్ను టార్చర్ పెడుతుంది అనుకుంటే ఆ ఇద్దరిలో ఎవరి మనసు గాయమైనా మరొకసారి ఉలుగు కానీ పలుకు కానీ ఉండదు. ఇక అది ఎలా అవుతుందంటే సైలెంట్ అయిపోతుంది. అంటే ఒకరి దృష్టిలో ఒకరు భౌతికంగా ఉంటారేమో కానీ మనసులు చచ్చిపోతే తిరిగి కష్టం. ప్రియులారా, భార్యాభర్తలు ఇద్దరు, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, భార్యాభర్తలు ఇద్దరు భయంకరంగా గొడవ పడుతున్నారు. ఇదిగో నువ్వు ఇలా చేసావు కనుక నీ మీద నాకు ప్రేమ చచ్చిపోయింది, ఇగో నువ్వు నన్ను ఇలా అన్నావు కనుక నీ మీద ప్రేమ, ఏదో మొత్తానికి గొడవ జరుగుతుంది. సడన్గా బంధువులు వచ్చారనుకోండి చెప్పండి, సాధారణంగా అబ్బాయి దగ్గర ఉంటుంది కదా అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారనుకోండి, ఎందుకంటే అబ్బాయి తల్లిదండ్రులు ఇంట్లోనే కదా ఉండేది. అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారనుకోండి, అప్పటి వరకు గొడవడుతున్న వాళ్ళు ఏమవుతుంది చెప్పండి, ఏమంటారు? అప్పటి వరకు గొడవడుతున్న వారు డోర్ తీసి, అమ్మ ఇప్పటి వరకు మీ గురించే మాట్లాడుకుంటున్నావు, ఈయన కూడా మీ గురించి చాకపోతులేంది, ఇంటికి వెళ్ళి అత్తమ్మ వాళ్ళ దగ్గర ఒకసారి చూసొద్దామని ఇప్పుడే మీ గురించే మాట్లాడుకుంటున్నాం అమ్మ అంటారు. నిజమనేది నిజమా? సమాజం కొరకు, చుట్టూ ఉన్న వారి కొరకు, కన్న పిల్లల కొరకు మాత్రమే కలిసి ఒకే ఇంట్లో బ్రతుకుతున్న మనస్సులు చచ్చిన భార్యాభర్తలు కోకల్లలుగా ఉన్నారు ఈరోజు సమాజంలో. కోకల్లలుగా భార్య బ్రతికే ఉంది, భర్త బ్రతికే ఉంది శరీరాలతో, కానీ ఒకరి మనసులో ఒకరు చచ్చి చాలా కాలము ప్రేమ లేదు. కారణం మాట వినకపోవడం అనేది సామాన్యమైన విషయము కాదు. మాట ఒక్కసారి చిన్నపిల్లలకు మాట చెప్తే వింటామని ఉన్నాం. చిన్నపిల్లలకు పని చెప్పాం అనుకోండి, వినకపోయేసరికి రెండోసారి ఏమంటుంది, రేయ్ చెప్తుంటే వినపడట్లేదా, మూడోసారికి
మొదటిసారి వాయిస్తో చెప్తాం, రెండోసారి వాయిస్ రైజ్ అవుతుంది, మూడోసారి అవసరమైతే చెయ్యి కూడా చేస్తుంది. మరి ఒకే ఇంటిలో కలిసి జీవనాన్ని సాగిస్తున్న వారి మధ్యలో ఒకరి మాటను ఒకరు వినకపోతే, ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించకపోతే, ఏమండి అలా గాయమైన మనసు అనేక మాటలను ధిక్కరించి ఎదిరించి ఒకరి మనసులు ఒకరు గాయం చేసుకొని, ఒకవేళ ఒకరి మనసులో ఒకరు చనిపోతే కేవలం సమాజం కొరకే, కేవలం పిల్లలు ఉన్నారు కనుక పిల్లల కోసమే, లేదంటే బంధువులు ఏమనుకుంటారో, చుట్టూ ఉన్న మరి వీళ్ళందరూ ఏమనుకుంటారు, సమాజం కొరకే బ్రతుకుతున్న వారు కోకొల్లలుగా ఉన్నారు పిల్లలు. కనుక మనసులు చావడానికి వీల్లేదు. అది లోకానుసారంగా మాట్లాడుతున్నాను. అలాగే దేవుని దృష్టిలో మనం బ్రతికుండాలి అంటే కండలు పెంచితే ఉపయోగం లేదు. కండలు పెంచితే ఉపయోగం, కండలు పెంచితే ఆరోగ్యంగా శరీరం ఉంటుంది, కానీ దేవుని దృష్టికి, అందుకే పైకి ఏంటన్నది, క్రీస్తులో సజీవుడవా మృతుడవా. దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు ఇప్పుడు? దేవుని ప్రేమ నీ పైన ఉండాలంటే, దేవుని కృప నీ పైన ఉండాలంటే, దేవుని దృష్టి నీ పైన ఉండాలంటే నీవు దేవుని వైపుకు తిరిగి ఉండాలి. నువ్వు దేవునిలో ఉండాలి. నువ్వు అనుకున్నట్టుగా ఉండడం కాదు దేవుణ్ణిలో ఉండడం, దేవుడు అన్నట్టుగా ఉండడం, దేవుణ్ణిలో ఉండడం. సౌలు దేవుడు చెప్పింది చేశాడా, ఆయన అనుకున్నది చేశాడా? సమయలు వచ్చి గద్దిస్తున్నప్పుడు ఏమన్నాడు, ఓహో సమయలు నువ్వు పొరపడ్డావయ్యా, అదేంటి నేను పార్టీ చేసుకున్నాను తీసుకురాలేదు, దేవునికే గిల్గాలులో దేవునికి బలి అర్పించడానికేనయ్యా నేను పక్కన పెట్టానంటే, నువ్వు తీసుకొచ్చింది దేవునికా నీకన్నది ముఖ్యము కాదు, దేవుడు చెప్పింది చెప్పినట్టు చేసావా లేదా అన్నదే ముఖ్యం. కనుక ప్రియులారా, దేవునిలో మనము సజీవులుగా ఉన్నామా మృతులమైపోయామా అన్నది వివేచన అనుక్షణము మనము జాగ్రత్తగా పరిశీలించుకుంటూ బ్రతకవలసిన అవసరత ఉన్నది ప్రియులారా. ఒకనాడు మనం చనిపోయాం, ఆల్రెడీ చనిపోయిన ఈ శవాలకు మరణ జీవం పోసి బ్రతికించాడు దేవుడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అంటే అపరాధం చేస్తే చనిపోతావా? పాపం చేస్తే చనిపోతావా? దేవుని మాటను ధిక్కరించడమే కదా అపరాధం చేయడం, ఆజ్ఞను అతిక్రమించడమే పాపం, అంతే కదండి. ఓకే, పాపముల చేతను అపరాధముల చేతను మనము ఒకనాడు చచ్చిన వారిగా ఉంటున్నప్పుడు దేవుడు మన పాపాలను క్షమించి చచ్చిన మనల్ని తన యొక్క మాట చేత జీవింపజేసి బ్రతికించాడు. అవునా కాదా? అవునా కాదా? రైట్. అలా నిన్ను బ్రతికించడానికే క్రీస్తును శిలువ పైన ప్రాణత్యాగం చేసి ఆయన మరణంలో నుంచి మనకు జీవం దయచేశాడు. ఆయన మరణంలో నుంచి మనకు జీవాన్ని దయచేసి నిన్ను జీవింపచేసినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? జీవించుచున్నావన్న పేరు మాత్రమే కలిగి ఉన్నట్టుగా బ్రతకాలా? నిజంగానే జీవించాలా? చెప్పండి. నిజంగానే జీవించాలి కదా. పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనల్ని క్రీస్తుతో కూడా మనము, చూడండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఎట్లా? మనము పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎందుకు? పాపం ఉన్నప్పుడు నువ్వు చచ్చిన వాడవు, అంతే కదా. పాపముల చేత అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు. ఆయన శిలువ మరణమే మనలో జీవాన్ని నింపింది. అవునా కదా? జీవాన్ని నింపినప్పుడు నువ్వు జీవించినప్పుడు ఎలా బ్రతకాలి? జీవము కలిగే
బ్రతకాలి. సంపూర్ణ జీవం కలిగి బ్రతకాలా, జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉండాలా? సంపూర్ణమైన జీవాన్ని మనం కలిగి ఉండాలి పిల్లలు. ఏ పాపం అయితే నీలో ఉండకూడదని తన కుమారుని చంపి నీకు జీవం పోసాడో, ఆ జీవం పోసిన తరువాత కూడా మరలా 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 ఆ పాపము మరలా నీ జీవితంలోకి వచ్చింది అంటే నువ్వు జీవిస్తున్నావా, మరణించావా? క్రీస్తులో సజీవుడవా, మృతుడవా నీవు? ఎందుకంటే నిన్ను జీవింపచేసి 10 ఏళ్ళైంది, నిన్ను జీవింపచేసి 15 ఏళ్ళైంది, నిన్ను జీవింపచేసి 20 ఏళ్ళైంది. అంతే కదండి. మనం ఏ రకైతే బాప్తిజం తీసుకున్నామో ఆనాడే పాప జీవితంలో మనం ఏంటంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనము క్రీస్తు యొక్క రక్తం చేత తిరిగి జీవించాము. అలా జీవించిన మనలో ఆ జీవమే ఇప్పటి వరకు నిలిచి ఉండాలి. అది ఉండాలి అంటే ఏ పాపము వలన నువ్వు చచ్చావో ఆ పాపము నీ జీవితం పైన ఉండకూడదని పవిత్ర రక్త ప్రోక్షణ చేత నిన్ను జీవింపచేస్తే, పాపముల చేత చచ్చిన నిన్ను తన రక్తం చేత జీవింపచేసినప్పుడు ఆయన రక్తము వలన జీవించిన నీవు మరలా ఇప్పుడు పాపము నీ జీవితంలోనికి రావడానికి వీలు లేదు. అది మరలా వచ్చిందంటే క్రీస్తులో సజీవుడవా, మృతుడవా? ఆలోచించండి. క్రీస్తులో సజీవుడవా నీవు, మృతుడవా? అది ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది చెప్పండి. ఎలా వస్తుంది మళ్ళీ పాపం మనలోకి? ఎలా వస్తుంది? దేని వలన వస్తుంది? శరీరాశ, నేత్రాశ, మనల్ని పాపములోనికి నెట్టేది ఏంటో తెలుసా? ఎవరు? మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి? మన శరీరమే. ఎంత ప్రేమ ఉండదంటే వాళ్ళకు ఒకరిదైనా స్నానం చేయకుండా ఉంటాము, రోజులో 10 సార్లు ముఖాన్ని రుద్దకుండా ఉంటాము, పౌడర్, సెంటు, ఏమండి ఎన్ని పెడతా ఉంటే దానికి ఎంత ప్రేమ అంటే మనకు. దేనినైతే ఏ పాపం అయితే నీ జీవితంలో ఉండకూడదని క్రీస్తు రక్తాన్ని చిందించి నిన్ను జీవింపచేశాడో ఆ జీవాన్ని దయచేసిన తరువాత కూడా మరలా నీవు శరీరోచ్యల చేత, జీవముడంబము చేత, నేత్రాశ చేత మరలా నువ్వు ఏమైపోయావు? పాపంలో పడిపోయావు. కనుక ఎలా ఈరోజు ఈ రాత్రికాల వేళ బాప్తిజం తీసుకున్న నీ జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే 10 ఏళ్ళైంది. 10 ఏళ్ల నుంచి నువ్వు బ్రతికే ఉన్నావా దేవుని దృష్టిలో? 10 ఏళ్ల నుంచి నువ్వు దేవుని దృష్టికి జీవిస్తున్నావా? లేదంటే మృతుడవై చాలా కాలం అయిందో? ఒక్కసారి ఆలోచించండి. దేవుని ఆలోచనలు వేరు పిల్లారా. మనం అనుకున్నట్టుగా అడ్జస్ట్ అయ్యే మనిషి కాదు దేవుడు ఆజ్ఞ, దేవుని మనసు ఈ వాక్యంలో ఉంది. ఆ వాక్యాన్ని చదివి ఆయన చిత్తాన్ని ఎరిగి, ఆయన మనసుని ఎరిగి దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలండి? జీవించే వారంగా ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ మాట అంటుందో తెలుసా? దేవుడు సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు. తెలుసా ఈ మాట? మన దేవుడు ఎవరికి దేవుడు? మనం సజీవులుగా ఉన్నామా లేదా? మన అది కూడా తెలుసుకోవాలా ఉందా? మన దేవుడు జీవం గల దేవుడు, సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆ దేవుడు నీకున్నాడా? నువ్వు జీవం కలిగి ఉంటే ఆ దేవుడు నీకుంటాడు. పిల్లరా, శరీరము ఒకనాడు పాపాన్ని కడుక్కొని దేవునిలోనికి వచ్చిన మరలా మనిషి పాపంలోనికి ఎందుకు వెళ్తున్నాడు అది తెలుసా? దానికి కారణం ఈ శరీరమే నిన్ను పురిగొలుపుతుంది. ఈ శరీరమే నిన్ను పాపం చేయడానికి రేపుతుంది. ఈ శరీరమే శరీరంలో పుట్టినటువంటి ఆలోచన కావచ్చు, కళ్ళు చూస్తున్నటువంటి దృశ్యం కావచ్చు, శరీర కోరికలు కావచ్చు, కారణం ఏదైనా నిన్ను పాపంలోకి నెట్టేది మాత్రం మరి దేవునిలోనికి వచ్చిన ఈ శరీరము తిరిగి కొంతకాలము తర్వాత మరలా పాపంలోనికి ఎందుకు వెళ్తుందో తెలుసా? ఆ శరీరాన్ని
నలగగొట్టకపోవడం వల్ల. ఏంటిది? నలగ. ఈ విషయం పౌలుకు బాగా అర్థమైంది. అపొస్తలుడైన పౌలు చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:27 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27 వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. నేను బ్రతికుండాలి దేవుని దృష్టిలో. దేవుని దృష్టికి నేను జీవం కలిగి ఉండాలి అంటే, పాపంలో పడకుండా ఉండాలి అంటే నా శరీరాన్ని నేనేం చేయాలి? నలగగొట్టితేనే అది లోబడి ఉంటుంది. పశువులను లోపరుచుకోవడానికి ఏం చేస్తారండి? ముక్కులో తాడేస్తారు. అది లేకపోతే మన మాటది వినది. గుర్రానికి ఏం వేస్తాం? కళ్ళెం కదా. గుర్రానికి కళ్ళెం వేయకపోతే అది మన మాట వినదు. పశువుకు ముక్కులో తాడేయకపోతే అది మన మాట వినదు. శరీరాన్ని కూడా నల్లగొట్టకపోతే అది మన మాట వినదు. ఈ ఆంతర్యాన్ని ఎరిగిన అపోస్తలుడైన పౌలు శరీరాన్ని ఎంతగా దేవునిలో వాడడో తెలుసా? దేవుని ఎంతగా నలగొట్టుకోవడం అంటే రాళ్ళని తీసి మనల్ని మనం కొట్టుకోవడం కాదు. దాన్ని దేవుని పనిలో నలపాలి. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, ఆహారం ఉన్నా లేకున్నా ఎన్ని కష్టాలు పడ్డాడండి అపోస్తలుడైన పౌలు. ఎంతగా దేవునిలో నలిగాడు శరీరాన్ని. ఆ శరీరాన్ని దేవునిలో నలగొట్టాడు. కనుకనే పౌలు మాట శరీరము విన్నది. మనం ఏం చేస్తున్నాము? నలగొడుతున్నామా? నలగకుండా చూసుకుంటున్నామా? నలగకుండా చూసుకుంటున్నాం. అది చాలా ప్రమాదం పీటారా. అది చాలా ప్రమాదం. కనుక ఈరోజు బాప్తిసం తీసుకున్న నాటి నుంచి మనం చేయవలసింది ఏంటో ఈరోజు అర్థం కావట్లేదు పిల్లలు, సమాజానికి. క్రికెట్ మనందరికీ తెలుసు కదండి. క్రికెట్ కానీ, కిక్ బాక్సింగ్ కానీ. ఇప్పుడు మనకు వరల్డ్ కప్ ఉందనుకోండి. గత సంవత్సరం నుంచి ఇప్పుడు 2026లో వరల్డ్ కప్ ఉందనుకోండి. ఈ 2025 సంవత్సరం అంతా మన టీం ఏం చేస్తుందండి? ఏమండి? గట్టిగా చెప్పాలి. ప్రాక్టీస్ చేస్తుంది కదా. ఎందుకు? 2026లో కదండి. తర్వాత చూసుకుందాం అనుకుని హ్యాపీగా పడుకున్నారు అనుకోండి, గెలుస్తారా? ఇక్కడ గ్రౌండ్లోకి వెళ్ళి చెమటోడ్చులు కష్టపడాలి, బంతిని గురి చూసి విసరాలి. ఇక్కడ కానీ వికెట్కి తగిలిందా అక్కడ ఖచ్చితంగా కలుగుతుంది. ఏమండి, మన కిక్ బాక్సింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి. కిక్ బాక్సింగ్ చేసేటోడికి ఇప్పుడు వచ్చే సంవత్సరం ఉందనుకోండి, ఏంటి పోటీ, ఇంటర్నేషనల్ మ్యాచ్. ఇప్పుడు ఏం చేస్తాడు ఇతను? పొద్దున్నే లేచి వ్యాయామం చేసి మంచి మంచి ఆహారం తిని, ఏమండి, చెట్టుకు వేరే మూటని ఎలాడ తీస్తాడండి. ఎలా తీసి ఏం చేస్తాడు దాన్ని? ఎందుకు కూడా తనే ఏమండి ఇలా గురి చూసి కొడతా ఉంటాడు. ఎందుకు? ఈ మూటను ఎందుకు కొడుతున్నాడు? ఇప్పుడు ఇక్కడ కొడితేనే అక్కడ కొడతాడు. ఇక్కడ దీన్ని పడి ఏమండి బుద్ధి ఏమండి దాన్ని గురి చూసి కొట్టినప్పుడు ఆ మూట పగిలితేనే అక్కడ అవతలోడి దవడ పగిలిపోతుంది. ఇది ప్రాక్టీస్ పర్ఫెక్ట్ గా ఉంటేనే మ్యాచ్లో నువ్వు విన్ అవుతావు. నీ బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? పరలోకం చేరవలసిన నీవు ఈ భూమి మీద ఆ పనిలో ఉండాలి. నువ్వు ఇక్కడ నెగ్గితేనే అక్కడ చేరుకుంటావు, ఇక్కడ నెగ్గితేనే అక్కడ చేరుకుంటావు. ప్రాక్టీస్లో పర్ఫెక్ట్గా ఉన్నవాడే పరలోకం చేరతాడు. ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా చేసిన వాడే మ్యాచ్లో విన్ అవుతున్నాడు. ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా చేసిన వాడే ఏమండి దేవుని విషయంలో ఏమవుతాడు? పరలోకము చేరతాడు. పిల్లల పాప విషయంలో మనం ఎలా ఉండాలో తెలుసు. పాపం విషయంలో మృతులుగా ఉండాలి. పాప విషయంలో మృతులుగా ఉండాలి అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది కానీ కొంతమందికి యాక్సిడెంట్, భయంకరంగా యాక్సిడెంట్ అవుతుంది.
కాళ్ళు చేతులు ఇరిగిపోయి మంచాన పడ్డారనుకోండి, నడుము విరిగిపోయి మంచాన పడ్డారనుకోండి, వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోగలరా? చెప్పండి. చేసుకోలేరు. ఎందుకు చేసుకోలేరు? చనిపోయారా? ప్రాణం మాత్రమే ఉంది కానీ కాళ్ళు కదలట్లేదు, చేతులు కదలట్లేదు కానీ ప్రాణం మాత్రం ఉంది. పాప విషయంలో మనం అలా ఉండాలి. మనం పాపం విషయంలో అలా ఉండాలి. ఈరోజు సమాజంలో దేవుని పిల్లలు క్రియలు లేని విశ్వాసము మృతం అని దేవుని వాక్యం చెబితే, క్రియల విషయంలో మన చేతులు కదలవు, క్రియల విషయంలో మన కాళ్ళు దేవుని కొరకు నడవవు, క్రియల విషయంలో ఈ తలలో ఉన్న మెదడు దేవుని కొరకు ఆలోచించదు, క్రియల విషయంలో ఈ నోరు దేవుని మాటలను తెరిచి మాట్లాడదు. అన్నీ ఉన్నాయి, నోరుంది, కళ్ళున్నాయి, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, కానీ దేవుని క్రియల విషయంలో ఎలా ఉంటామో తెలుసండి? యాక్సిడెంట్ అయి బెడ్ మీద పడుకున్నవాడు ఉలుగు పలుకు లేకుండా ఇలా ఉన్నట్టుగా ఈరోజు దేవునిలో క్రియా విషయంలో ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేక ఎక్కడే వేసిన గొంగడ అక్కడే ఉన్నట్టుగా ఉందే తప్ప చలనం లేదు, నడుము కట్టే స్థితి లేదు, దేవుని కొరకు పౌరుషంగా నిలబడే స్థితి లేదు. ఏమంటే మంచాలో జీవోత్సవంలో పడి ఉన్న ఆ మనుషులకు నామకార్థంగా బ్రతుకుతున్న దేవుని పిల్లలకు ఎటువంటి తేడా లేదు. జీవించుచున్నవన్న పేరే, మంచాలో పడి ఉన్నవన్నీ ఏమంటాను? ఊపిరే ఉందండి, ఇంకేమీ లేదు. లేవడు, నడవడు, కాళ్ళు నడవవు, చేతులు పనిచేయవు, కనీసం తనంతట తాను లేచి కూడా కూర్చుంటాడు. కేవలము జీవించుచున్నామన్న పేరే ఉంది. అదేవిధంగా పిల్లల దేవునిలో మన కాళ్ళు కదులుతున్నాయా? దేవుని కొరకు చెప్పండి. మన చేతులు పనిచేస్తున్నాయా? దేవుని కొరకు. మన మెదడు పనిచేస్తుందా? దేవుని కార్యక్రమాల కొరకు. మన నోరు మాట్లాడుతుందా? దేవుని మాటలు. మన కళ్ళు చదువుతున్నాయా? దేవుని క్రియలు చెయ్యటానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని సంతోషపెట్టడానికి, యేసు నేను చెప్పు మాటల ప్రకారంగా బ్రతకటానికి ఈ శరీరంలో ఏ అవయవమైనా ముందుకు వస్తుందా? కళ్ళు నడుస్తున్నాయా? చేతులు పనిచేస్తున్నాయా? దేవుని కొరకు ఇవ్వాలన్నా, దేవుని కొరకు నడవాలన్నా, దేవుని కొరకు పని చేయాలన్నా మనస్సు రాదండి, మనస్సు రాదు. కారణం, జీవించుచున్నావా? మృతుడవయ్యావా? శవం దగ్గరికి వెళ్ళి ఎన్ని మాట్లాడుతుందని ఉలుకు పలుకుంటుందా? ఉంటుందా? దేవుని విషయంలో కూడా ఉలుకు పలుకు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా నామకార్థంగా బ్రతుకుతున్న నీవైనా నేనైనా దేవునిలో సజీవులుగా ఉన్నామా? క్రీస్తులో మృతులైపోయాము? ఒక్కసారి ఆలోచించుకోండి, అర్థం చేసుకోండి. దేవుని కొరకు మనము రగిలే మంటగా, ప్రజ్వలిలే జ్యోతిగా, మండే కట్టెగా ఉండాలి ప్రియులారా. గనక అలా కాకుండా ప్రియులారా, ఏదో నిమ్మకు నీరెత్తినట్టుగా, ఇది మాకు పట్టదన్నట్టుగా, చలనం లేకుండా, జీవం లేకుండా, పౌరుషం లేకుండా ప్రియులారా, దేవునిలో మనము కేవలం నామకార్థంగా వచ్చాం, వెళ్ళామన్నట్టుగా ఉంటే క్రీస్తులో నీవు మృతుడివే తప్ప జీవించువాడవు కాదు. ఆ దేవుని మా వాక్యం చెప్పింది కదా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు కేవలం జీవించుచున్నావన్న పేరే ఉన్నది, కానీ నువ్వు మృతుడకు నిజానికి మృతుడవే. ఎందుకంటే పని లేదు, కాళ్ళు కదలట్లేదు, చేతులు కదలట్లేదు, నోరు మాట్లాడట్లేదు. గనక చలనం లేని మంచాన పడ్డ మనిషి చచ్చిన శవంతో సమానం. ఎట్లాగో నామకార్థంగా బ్రతుకుతున్న మన భక్తి జీవితాలు అలాగే ఆలోచించండి, అర్థం చేసుకోండి. దేవుని కొరకు ఇక నుంచి అయిన పౌరుషంగా దేవుని సేవలో మనం అందరము చేయి కలిపి దేవుని పనిని ఫలభరితంగా, దేవుని నామ మహిమార్థంగా ముందుకు తీసుకెళ్ళుదుము కాక ప్రార్థన చేసుకుందాం. కనికరంగల దేవ, కృపోన్నతమైన మా తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన నామాన్ని పొందాలి తండ్రి. క్రైస్తవ విశ్వాస భక్తి జీవితాలను బలోపేతం చేసే బలమైన హెచ్చరిక సంబంధమైన మాటలు మాకు వినిపించి నేర్పించినందుకు మీ పాదాలకు వందనాలు తండ్రి. విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండాన్నట్లు లేఖనాలలో ఉన్న సారాన్ని స్పష్టంగా మేము అర్థం చేసుకుంటూ, మీ మనసులో ఉన్న ఆవేదనను గ్రహించి తండ్రి, మా బ్రతుకులను మలుచుకొని మీ కొరకు తండ్రి, మా విశ్వాస జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే తండ్రి, క్రియలు మాత్రము లేవు. అంటే మా కాళ్ళు నడవలేదు, మా చేతులు పనిచేయలేదు,
మా శరీరంలో ఉన్న అవయవాలలో ఏది కూడా దేవుని కొరకు వాడబడలేదేమో, అట్లయితే మేము మీ దృష్టికి మృతులుగా ఉన్నామేమో, దయతో క్షమించండి, కనికరించండి తండ్రి. విన్న ఈ మాటలను బట్టైనా నాలో మాలో ఈ మాటలు వింటున్న మీ పిల్లలైన వారందరిలో తండ్రి జీవాన్ని ప్రసాదించండి. పౌరుషంతో తండ్రి, రోషము గల దేవుని పిల్లల వలె తండ్రి, ఒక ఏలియా వలె, ఒక పౌలు వలె తండ్రి, ఒక పేతురు వలె తండ్రి, సమాజంలో తండ్రి మీ యొక్క పని చేయడానికి, మీ కొరకు ప్రకటించడానికి అన్ని విషయములలో తండ్రి మేము సిద్ధపడి క్రియాపరమైన భక్తి జీవితాన్ని పొందుటకు కృపను అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ క్రైస్తవమని ప్రార్థన వేడుకున్నాము పరమ తండ్రి. ఆమేన్.